కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మన నిత్య జీవితంలో అధిక ప్రాధాన్యతను కలిగి ఉండి మనను ఒక ఆట ఆడించే సంఘర్షణను గురించి మాట్లాడుకుందాం. దీని గురించి వెంటనే తెలుసుకోకపోతే ప్రమాదం గనక గబగబా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు సంఘర్షణ అంటే ఏమిటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు సమూహాల మధ్య, రెండు విభిన్న అభిప్రాయాలు, సిద్ధాంతాల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి ఒకరినొకరు లేక రెండు శక్తులు పరస్పరం కోపగించుకోవటం, కలహించుకోవటం, పోట్లాడుకోవటం, వాదించుకోవటం, ఒక్కోసారి హింసకు కూడా దిగటం, వీటిని సంఘర్షణ అంటారు. ఒకే ఇష్టం, ఏకాభిప్రాయం, ఒకే సిద్ధాంతం ఉన్నప్పుడు అసలు పంచాయతీనే లేదు. వాటిలో భిన్నాభిరుచులు, భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఒక సంఘర్షణ వాతావరణం ఏర్పడి అక్కడ అశాంతి నెలకొంటుంది. ప్రతి మనిషి స్వేచ్ఛాజీవి కనుక, హక్కుదారుడు కనుక ఎవరైనా వాళ్లకు నచ్చిన ధోరణిలో వాళ్ళు జీవించవచ్చు. కానీ ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు అన్న సామెతల ఒకే ఇంట్లో, ఒకే సంస్థలో, ఒకే సమాజంలో పరస్పర విరుద్ధ భావాలు ఉన్న వ్యక్తులు లేక గ్రూపులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ పడదు. నిత్యం కలహించుకుంటూనే ఉంటారు. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని వాదించుకుంటూనే ఉంటారు. అలా కొంతకాలం జరిగాక అదో కుటుంబ సమస్యలాగానో, సామాజిక సమస్యలాగానో మారి పీటముడి పడిపోయి తెగదు ముడిపడదు అన్నట్టు తయారవుతుంది వ్యవహారం. అలా కాక ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని, కావాలంటే విజ్ఞుడైన మధ్యవర్తి సహాయం తీసుకొని పరిష్కార మార్గాలను చర్చించుకొని, ఒకరు ఒక మెట్టు దిగటం, మరొకరు మరొక మెట్టు ఎక్కడం లాంటి సర్దుబాట్లు చేసుకోగలిగితే ఎవరి మనసు గాయపడకుండా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంతకు అసలు ఈ సంఘర్షణ అనేది ఎన్ని రకాలో చూద్దాం. వ్యక్తుల మధ్య సంఘర్షణ, కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణ, సామాజిక సంఘర్షణ, రెండు శక్తుల మధ్య లేక సిద్ధాంతాల మధ్య సంఘర్షణ, ఇలా ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇవిగాక మరో ముఖ్య వర్గీకరణ భౌతిక ఘర్షణలు, మానసిక సంఘర్షణలు. రెండో దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ కుటుంబ పరంగా కానీ, ఆస్తి పంపకాల వ్యవహారంలో కానీ, భూమి తగాదాలు కానీ, ఇలా ఏదైనా కారణం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధాలు, ఆధిక్య భావనలకు, హక్కులు బాధ్యతలకు సంబంధించిన కలహాలకు కారణం కావచ్చు. ఇక శక్తుల మధ్య, సిద్ధాంతాల మధ్య సమాజంలో జరిగిన ఘర్షణ అంటే వెంటనే మనకు శ్రీశ్రీ గారి సోషలిజం భావాలు గుర్తుకు రాకపోతే ఈ వ్యాస రచనలో అసలు పాయింట్ని నేను మర్చిపోయిన దాన్ని అవుతాను. శ్రామికుల పక్షాన నిలబడి పెట్టుబడిదారీ వ్యవస్థ మీద అక్షరాలతో ఆయన చేసిన పోరాటం ప్రపంచ ప్రసిద్ధమైపోయింది. చైనాలో పుట్టిన మార్క్స్ సిద్ధాంతాలను మన దేశంలోనూ మారుమ్రోగించాడు ఆయన. శ్రామికులంతా ఏకమై భూస్వామ్య వ్యవస్థ మీద, పారిశ్రామిక వ్యవస్థ మీద పోరాటం చేసి సమసమాజాన్ని తెచ్చుకోవాలని ఎలుగెత్తి ఆవేశపూరిత స్వరంతో మరో ప్రపంచం అనే నినాదం చేశాడు. గనిలో, వనిలో, కార్ఖానాలో పరిక్రమిస్తూ, పరిప్రవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికే విలాపాగ్నులకు, విషాదాశ్రువులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ అని శ్రామికుల పక్షాన కవితాక్షరాలనే నిప్పులు కురిపిస్తూ వాదించాడు. కాల్చే ఆకలి, కూల్చే వేదనతో అనేకులింకా అభాగ్యులంతా, అనాథలంతా, అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ అంటూ ఎన్నో విప్లవ గీతాలు రాశాడు. అయితే సమాజంలో సమసమాజం పదంగా ఇప్పుడు కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ పూర్తి సమసమాజం మాత్రం సాధ్యం కాదని తేలిపోయింది. వృత్తిని దేవుడిగా భావించే, పనియే దైవం అని భావించే
నమ్మకాలున్న మన దేశంలో ఎవరి పనిని వాళ్ళు చేయటం మానలేదు. కాకుంటే పని అది ఏదైనా దానిని గౌరవించే శ్రామికుడిని, కర్షకుని, పెట్టుబడిదారుడు, భూస్వామి నెత్తిన పెట్టుకొని చూసుకునే అసలైన సమాజం ఇప్పుడు మన దేశంలో నెలకొని ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే అప్పుడు కమ్యూనిజం భావాలకు, వ్యవస్థలకు మధ్య జరిగిన సంఘర్షణ మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయేటంత పెద్దది. అలాంటి సంఘర్షణ రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య, వ్యవస్థల మధ్యనే కాదు, రెండు జాతుల మధ్య కూడా వచ్చింది. ఇప్పటికీ ఆ సంఘర్షణ సమాజంలో ఉంది. అది పురుష జాతి, స్త్రీ జాతి మధ్య వివక్షతకు సంబంధించిన వాదన. సమాజం పురుషునితో సమంగా స్త్రీని చూడటం లేదని, ఆధిక్య భావంతో అవమానించటం, కష్టాలకు కన్నీళ్లకు గురి చేయటం చేస్తున్నారని స్త్రీవాదులు వాదిస్తున్నారు. ఇలాంటిదే మరో సంఘర్షణ మన దేశంలో లేదు కానీ శరీర వర్ణాన్ని బట్టి వచ్చిన బ్లాక్ అండ్ వైట్ పీపుల్ మధ్య విభేదాలు విదేశాలలో ఉన్నాయి. శ్వేత జాతీయం, ఆధిక్య భావం వల్ల వచ్చినవి ఇవి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ, అమెరికాలో తక్కువ ఇవి. ఇక ఈ విషయాలన్నీ అలా ఉంచితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఒక ఆసక్తికరమైన మలుపు తిరగబోతోంది. అదేమిటంటేనండి, సాహిత్యం గురించి, అందులోని సైకాలజీ గురించి. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఎన్నో కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు వచ్చాయి. ఇవి కాక వీటి ఆధారంగా లేక విడిగా అనేక సినిమాలు వచ్చాయి. అప్పటి ప్రజల ఆలోచన విధానం, మనుషుల మనస్తత్వం, వ్యక్తిపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ఉన్న సమస్యలు ఆధారం చేసుకొని ఆ కాలంలో వచ్చిందంతా 90% భౌతిక విషయాలకు సంబంధించిన సబ్జెక్ట్సే. అప్పటి కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, సాంఘిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, వీటినన్నిటినీ ఆధారం చేసుకుంటే సంఘర్షణ అంతా మనిషికి మధ్య భౌతికంగా జరిగింది. రాజకీయంగా అని ఎందుకన్నానంటే 1947 వరకు మన దేశంలో అందరి సమస్య అన్నట్టుగా ఉన్నది ఒకే ఒక సమస్య. అదేమిటి అంటే పరాయి పాలనలో మన ప్రజల బానిసత్వం. వ్యక్తి ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు వాళ్లకు లేకపోవటం అన్నది, ఒకరి పెత్తనం కింద జీవితం గడపటం అన్నది, అది అతి క్రూరమైన పరిపాలనలో. ఆ బాధ అనుభవించిన అప్పటి భారతీయులకే తెలుస్తుంది కానీ ఈ కాలంలో ఉండి ఎంతో స్వేచ్ఛగా ఎలా కావాలంటే అలా జీవిస్తున్న మనకు అర్థం కాదు. కనుకనే అన్యాయంగా మన గడ్డను ఆక్రమించుకొని మన దేశంలో మననే బానిసలను చేసి తుపాకీలతో జనాన్ని పిట్టల్లా కాల్చివేసిన ఆ తెల్లదొరల ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి పోరాటం చేశారు మన భారతీయులు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం వీటి మధ్య జరిగిన భౌతిక సంఘర్షణ లేక పోరాటం అది అని చెప్పటానికి. అప్పుడు అదొక్కటే సమస్య దేశంలో. స్వాతంత్రం వచ్చాక మనలో మనకు అన్నట్టు మన దేశంలోని మతాలు, కులాలు, వ్యవస్థలు, ప్రజలు మధ్య ఇంటి పోరు లాంటి పోరు జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది. కనుక అప్పుడు సాహిత్యం కూడా ఆ సబ్జెక్ట్స్ మీదనే వచ్చింది. అదిగాక అంటరానితనం, సాంఘిక దురాచారాలు, స్త్రీల పట్ల మూఢాచారాలు, మూఢనమ్మకాలు వంటివి మాలపల్లి, వేయి పడగలు వంటి నవలలోని కథాంశాలు అయ్యాయి. ఇక కుటుంబ సంఘర్షణ విషయానికి వస్తే అత్తగారి పెత్తనం, ఆరళ్ళు, అత్తాకోడళ్ల కలహాలు, మామ అల్లుళ్ల గొడవలు, భార్యాభర్తల మధ్య కీచులాటలు, స్త్రీని అణిచివేసి వివక్షతను చూపించిన సంగతులు వంటి వాటితోనే కథలు, నవలలు వచ్చాయి. సినిమాలు అంతే. సూర్యకాంతం, సావిత్రి అత్తాకోడళ్లుగా సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. కాకుంటే ఇక్కడ ఇది ఘర్షణ కాదు, అత్త ఆరళ్ళు సబ్జెక్టు. తోటికోడళ్ల మధ్య వంతులు, రమణారెడ్డి, రేలంగి వంటి మామ అల్లుళ్ల మధ్య కీచులాటలు, గిరిజ లాంటి చుప్పనాతి ఆడపడుచులు, ఇలా బాహ్య సంఘర్షణ చుట్టే కథలు తిరిగేవి. అయితే తెలుగు సాహిత్యంలో ఆ తర్వాత అనూహ్యమైన అద్భుతమైన మార్పు వచ్చింది. అది ఆంగ్ల మనస్తత్వ శాస్త్రజ్ఞుడు
ఫ్రాయిడ్ అనేవాడు ప్రతి మనిషి ఒక మానసిక రోగి అని తన పరిశోధనల్లో తేల్చిన తర్వాత బాహ్య సంఘర్షణ, అంతఃసంఘర్షణ వైపు మరలి మనోవిశ్లేషణాత్మక కథలు వచ్చాయి. దీని ప్రకారం దీన్ని ఫ్రాయిడ్ సిద్ధాంతం అన్నారు. వీటిని ఇంగ్లీష్లో సైకలాజికల్ స్టోరీస్ అన్నారు. సైకాలజిస్టులు ఏమంటారంటే మనిషి మాటలకు, చేతలకు, ప్రవర్తనకు ఇలా ప్రతి దానికి ఒక మానసికమైన కారణం ఉంటుంది గనక వాటిని కేవలం భార్యాభర్తల కీచులాటలుగా, అత్తాకోడళ్ల కలహాలుగా తీసుకొని చూడకూడదని, అందుకని పరిష్కారం లేక చికిత్స కూడా పైపైన కాకుండా మనసు పరంగా ఆ దిశగా చేస్తూ రావాలని అంటారు. అలా రచయితల, పాఠకుల లేక శ్రోతల దృక్పథంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. దాని ప్రభావం వల్ల మన దేశంలో కూడా ఎందరో సైకాలజిస్టులు, సైకలాజికల్ కథలు రాసే రచయితలు, కవులు వెలిశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగే సంఘర్షణలకు సైతం మనసు సంబంధి కారణాలు లేక లోపాలు ఇవే కారణమని తేలటంతో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లు అంటే మానసిక వ్యాధి చికిత్సా కేంద్రాలు వెలిశాయి. తనకిష్టం లేనిది ఇంట జరుగుతున్నప్పుడు లేక డొమెస్టిక్ వైలెన్స్, మెంటల్ టార్చరు లాంటివి ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మనిషి డిప్రెషన్కి లేక హిస్టీరియాకి, పిచ్చి వంటి మానసిక వ్యాధులకు గురవుతాడు అని డాక్టర్లు చెప్తున్నారు. మానసికంగా కాస్త బలంగా ఉన్నవాళ్ళు, కష్టంలో సుఖంలో సంయమనంతో ఉండగలిగిన వాళ్ళు, కష్టాలను, మానసిక క్షోభను తట్టుకోగలిగిన వాళ్ళు స్థిరంగా ఉండగలరేమో కానీ మానసికంగా బలహీనంగా లేక వ్యాధిగ్రస్తులుగా ఉండేవాళ్ళు త్వరగా ఇలాంటి మానసిక రోగాలకు గురవుతారని చెప్తున్నారు. మనసు, మనస్తత్వం వీటి గురించిన అధ్యయనం కూడా ఒక సైన్స్ లేక ఒక శాస్త్రం. ఈ విషయాన్ని ఇంకా గుర్తించని వెనకటి కాలంలో మానసిక వ్యాధుల బారిన పడిన వాళ్లను చూసి ఊరి జనం గాలి సోకిందని, దయ్యం పట్టిందని భావించి భూత వైద్యాలతో శారీరక హింసకు కూడా గురి చేసేవాళ్ళు. అప్పుడు తాళ్లతో కట్టేయటం, గదిలో బంధించటం, పిచ్చాసుపత్రిలో పడేయటం ఇలా. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అన్నది కొంత ఊరట కలిగిస్తున్న విషయం. అయితే వ్యాసం ముగింపులో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోవాలి. అది ఏమిటి అంటే, ఈ మానసిక వ్యాధులు ఇప్పుడే ఉన్నాయా, ఇంతకు ముందు కూడా ఉండేవా అంటే పురాణ కాలంలో కూడా ఉన్నాయి. కౌరవులు, పాండవుల కలహాలన్నీ ఆస్తుల విషయాలలో జరిగిన కుటుంబ పోరే. శకుని మాయోపాయాలు, ధృతరాష్ట్రుని స్వార్థపుట ఆలోచనలు, పక్షపాత వైఖరి, దుర్యోధనుని కుటిల బుద్ధి, కృష్ణరాయబార ఘట్టం అన్నీ మనుషుల మధ్య జరిగిన యుద్ధాలు, వాళ్ళ మనసుల మధ్య జరిగిన మానసిక సంఘర్షణలు. అర్జునుడు తన కుటుంబ సభ్యులను, గురువులను, పెద్దలను యుద్ధంలో చంపవలసి రావటంతో ఎంత మానసిక సంఘర్షణను అనుభవించాడో కదా. ఆ రోజుల్లోనూ మానసిక సంఘర్షణలు ఉన్నాయి, సరే, మరి వాటికి చికిత్సలు, కౌన్సిలింగ్లు లేవా అంటే ఎందుకు లేవు? అవి కూడా ఉన్నాయి. ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ ఉన్నాయి. కృష్ణుడు అర్జునునికి బోధించిన భగవద్గీత పెద్ద సైకలాజికల్ బుక్ లేక కౌన్సిలింగ్ సెంటర్. అదొక్కటి చాలు ఎంతటి మానసిక వ్యాధికైనా చికిత్స చేయటానికి. అవిగాక మునులు, ఋషుల ఆశ్రమాలు పెద్ద మానసిక చికిత్సా కేంద్రాలుగా ఉండేవి. వాళ్ళు రాజులకు సైతం ఏది మంచి, ఏది చెడు అన్నది చెప్పి ధర్మ పరిపాలన దిశగా వాళ్ళ మనస్సును మళ్లించేవాళ్ళు. రాజులు సైతం అధికార మదానికి, అహంకారానికి పోకుండా జ్ఞాననిధులైన వాళ్ళ సలహాలను, సూచనలను అడిగి తెలుసుకునేవాళ్ళు. కథావాణి శ్రోతలు, ఇలా ఎంత చెబుతూ పోయినా ఈ విషయ విస్తరణ అలా పెరుగుతూ పోతుందే కానీ తరిగేది కాదండి. కనుక మరోసారి మాట్లాడుకుందాం అని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.